వాలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ అందిస్తామని అన్నారు. వాలంటీర్లతో రాజీనామా చేయించి జగన్ రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఏపీ సచివాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చంద్రబాబు కేబినెట్ మంత్రులు తొలి అధికారిక మీడియా సమావేశం నిర్వహించారు. నిమ్మల ఏపీ ప్రజల్లో 5 సంతకాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత భరోసా ఇచ్చారన్నారు. డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తామని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పారు నిమ్మల. యువతను గంజాయి డ్రగ్స్ కు జగన్ బానిసగా చేశారన్నారు మంత్రి. నిరుద్యోగులకు చంద్రబాబు శుభవార్త ఇచ్చారంటూ మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసిందన్న రామనాయుడు పెన్షన్ల విషయంలో జగన్ ఎన్నో అబద్ధాలు చెప్పారన్నారు. పెన్షన్లపై 3వ సంతకం చేసి 3,000 నుంచి 4,000కు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, వాలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం ఉంది. పూర్తి వివరాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో, వాలంటీర్ వ్యవస్థ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వాటిలో వాలంటీర్ వ్యవస్థ ఒకటి. అయితే గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వాటికి వాలంటీర్లను అయితే నియమించింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ లేదా డోర్ టు డోర్ చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే వాలంటీర్లు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. దాంతో వాలంటీర్ వ్యవస్థ ఏపీలో చాలా కీలకంగా మారింది. వాళ్ళతోనే ఎవరైతే సర్పంచులు కానీ లేదా ప్రధాన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా వాలంటీర్లు ఉంటే సరిపోతుందన్నటువంటి నేపథ్యంతో ప్రభుత్వం అన్ని పనులు కూడా వాళ్ళతో చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ఘాటైన వాకులు అయితే చేసింది. అయితే మొదటి నుంచి 6TB కూడా కొన్ని ప్రచారాలు అయితే చేయడం కూడా మొదలుపెట్టింది. వాలంటీర్ వ్యవస్థను ఖచ్చితంగా కొనసాగించాలంటూ కూడా అనేక కథనాలు వాలంటీర్స్ తో కూడా మాట్లాడించినటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే కనుక వాలంటరీ వ్యవస్థ నియమిస్తున్నామంటూ కూడా కొన్ని ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా వాలంటరీ వ్యవస్థ అంతా కూడా ఇప్పటికే 6TBకి ప్రశంసలు పొందుతున్నటువంటి 6TBకి అభినందనలు తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఏదైతే ప్రతి వాలంటీర్తో చేయించినటువంటి ఏదైతే మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన అప్పటికి వీళ్ళు వాలంటరీగానే గుర్తించారు తప్పితే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ రకమైనటువంటి గుర్తింపుగా చూడలేదు. వాలంటీర్ని కేవలం వాలంటరీగా వాడుకుంటూ ప్రతి నెల వాళ్ళకి 5,000 అయితే జీతం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తామంటూ ఏదైతే హామీ ఏదైతే ఇచ్చారో హామీ ప్రకారంగా వీళ్ళందరినీ కూడా 10,000 ఇచ్చి వీళ్ళందరి చేత ప్రతి ఇంటికి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి 50 ఇళ్లకు ఎవరైతే ఒకరు చేస్తున్నారో దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి 50 ఇళ్లతో పాటు ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించాలి, వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని అఫీషియల్ గా వీళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే చెప్పబోతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొనసాగించే దిశగానే ప్రయాణం చేస్తున్నట్టు ఇప్పటికే కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ అందరూ కూడా 6TBకి ఎవరైతే గతంలో ఒక కొద్ది రోజులుగా మనం ప్రచారం చేస్తున్నటువంటి కొన్ని కథనాలు విన్నటువంటి వాలంటరీ వ్యవస్థ అయితే మనతో పాటు మాట్లాడినటువంటి వాలంటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే 6TB ఆఫీస్ కానీ లేదా 6TB ప్రతినిధులు కూడా ఫోన్ చేస్తూ శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు.